నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై స్పందించని బీజేపీ నాయకులు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని యువజన కాంగ్రెస్ భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు అవేష్ చిస్తి అన్నారు. భువనగిరిలోని అంబేద్కర్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్న ప్రమోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఎడిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జయంగీర్, ఎంపీపీ నరాల నిర్మల, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడిగల ప్రదీప్, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు చెల్లగురుగుల రఘుబాబు, కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు దర్గా హరిప్రసాద్, కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోదీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. గడిచిన 10 ఏళ్లలో ఏనాడు కూడా ఉద్యోగాల గురించి మాట్లాడినటువంటి బీజేపీ కొడుకులు ఇవాళ భువనగిరి పట్టణంలోని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరానికి ఒకసారి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి బీజేపీ సర్కార్ లాస్ట్ కి పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు పకోడీలు చేసుకోమని యువతకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి 6 నెలలైంది. 6 గ్యారెంటీలు కూడా తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన, ప్రజా సంక్షేమం అందిస్తున్నారు. అంతేకాకుండా విద్య, వైద్య, ఉద్యోగ రంగాలలో కూడా ఈ రాబోయే 5 ఏళ్లలో తెలంగాణలో కన్ను విరిగినటువంటి పాలనను రేవంత్ రెడ్డి గారు అందిస్తారని తెలియజేస్తున్నాను. దయచేసి బీజేవైఎం నాయకులారా, నీట్ పరీక్ష మీద కిషన్ రెడ్డి ఇంటికి ముట్టడించండి, బండి సంజయ్ గారి ఇంటిని ముట్టడించండి. కానీ కలెక్టరేట్ దగ్గర ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నటువంటి పేరు ఒకసారి ఆత్మ విమర్శన కూడా చేసుకోవాలని తెలియజేస్తున్నాను. భారతీయ యువమోర్చా ఈరోజు తీన్మార్ మల్లన్నను గేరవ్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేదన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన చేసిన ఆరోపణకు నిరసనగా ఈరోజు యువజన కాంగ్రెస్ ధీటుగా జవాబిస్తున్న భువనగిరి పట్టణ, నియోజకవర్గ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ యువజన కాంగ్రెస్ వ్యక్తులను అభినందిస్తూ యువజన కాంగ్రెస్ నాయకులు కదిలితే ఈ రాష్ట్రం కాదు దేశమంతా కదిలేటువంటి పరిస్థితి. ఈ దేశానికి యువత, విద్యార్థులే ముఖ్యం. ఈనాడు భారతీయ జనతా పార్టీ, భారతీయ యువమోర్చా నాయకులారా, మీరు గేరవ్ చేయవలసింది నరేంద్ర మోడీని, కిషన్ రెడ్డిని, తీన్మార్ మల్లన్నను కాదు. అయినా తీన్మార్ మల్లన్న ఇలా మీ యొక్క దరఖాస్తును తీసుకున్నాడు. కానీ మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు చేస్తున్నటువంటి చేతలు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీరు అవినీతి పరులు. మీరు నిరుద్యోగుల పట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ ఇలా ఏ ముఖం పెట్టుకొని ఇలా మెజార్టీ దక్కినా ప్రధానిగా కొనసాగించే అర్హత మీకు లేదు. కాబట్టి యువజన కాంగ్రెస్ मित्रुलारा ईट का जवाब 72 से देते अपन यूथ कांग्रेस से बीजेपी को हराना है। ये देश का गद्दार बीजेपी है, ये देश का गद्दारी मोदी है। मोदी को हटाना, कांग्रेस को लाना। अभी राहुल गांधी ఇలా అపోజిషన్ లీడర్గా ప్రజలు ఇచ్చినటువంటి హక్కుతోటి పనిచేస్తూ ఉంటే బీజేపీ నాయకులు ఫేక్ యూనివర్సిటీ తోటి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనుకుంటా ఉన్నారు. ఇక నడవదు. యువజన కాంగ్రెస్ మిత్రులారా, మీరు చేస్తున్న కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని బొందబెట్టేంత వరకు, భారతీయ జనతా పార్టీ మోడీని గద్దెదించేంత వరకు యువజన కాంగ్రెస్ ఎప్పటికప్పుడు స్పందించి బీజేవైఎం నాయకులకు ఇదే రీతిలో బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ మనువాద సంస్కృతికి ప్రజాస్వామ్యవాదులం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. అందరూ కూడా కలిసి వచ్చి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దాన కార్యక్రమం చేయడం జరిగింది. గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు నిరుద్యోగ యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పినప్పటికీ నేటికి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా దాదాపుగా 10 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ నరేంద్ర మోడీ గారికి ఉంది. బీజేపీ నేతలారా, మీకు దమ్ముంటే మొదటగా ఈ 20 కోట్ల ఉద్యోగాలను మీరు ఇప్పించే వరకు మీ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి
ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వారి ఇంటి ముట్టడికి మాతో పాటుగా మీరు కూడా రావాలని చెప్పేసి మేము సవాల్ విస్తున్నాం. మీకు దమ్ముంటే మీరు చేయవలసింది నీటి ఉద్యోగాలలో జరిగిన అవినీతి పైన మీరు మాట్లాడాలి, అక్రమాల పైన మాట్లాడాలి. కానీ మేము అధికారంలో వచ్చి 6 నెలలైంది. మేము ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తూనే ఉన్నాము. వచ్చే నెల ఆగస్టులో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు కూడా మేము మాఫీ చేస్తామని చెప్పేసి మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. మీకు దమ్ముంటే ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలను ఇవ్వాలని చెప్పేసి మేము నరేంద్ర మోడీ గారి పైన ఒత్తిడి చేయాలని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నాము. కేంద్రంలో పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. 2014లో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి 3 పర్యాలు గడిచినా కూడా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను, యువకులను, విద్యార్థులను అనేక మాయమాటలు చెప్తూ మోసం చేస్తున్న నరేంద్ర మోడీ ఇప్పటికైనా కనువిప్పు తెచ్చి వెంటనే నిరుద్యోగులకు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము.